కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మీనరాశివారు ప్రస్తుతం ఒక అసాధారణమైన కాలంలో ఉన్నారు. 2026 ఫిబ్రవరి నెల మీ జీవితంలో ఒక డైమండ్ అండర్ ప్రెషర్ లాంటిది. ఒత్తిడి ఉంటేనే కదా వజ్రం మెరుస్తుంది. మీ రాశిలోనే శని భగవానుడు సంచరిస్తూ ఏళ్నాటి శని ప్రభావాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్తున్నారు. దీనివల్ల బాధ్యతల భారం, ఒంటరితనం వేధిస్తున్నట్లనిపించినా అది మిమ్మల్ని శక్తివంతుడిగా తీర్చిదిద్దే ప్రక్రియ మాత్రమే. మరోవైపు కుంభరాశిలో ఏర్పడుతున్న పంచగ్రహ కూటమి మీ జీవితాన్ని ఫారిన్ కనెక్షన్స్ మరియు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ వైపు మళ్లిస్తోంది. మరి ఈ ఫిబ్రవరి నెల గ్రహాలు మీకు ఏమి చెప్పబోతున్నాయో లోతుగా విశ్లేషిద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న మీరందరూ కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే వీడియో చివర్లో నేను చెప్పబోయే అతి ముఖ్యమైన సూచనలు తప్పకుండా పాటించండి. ఆర్థికంగా చూస్తే ఈ నెల మొదటి 3 వారాల్లో కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల గతంలో ఆగిపోయిన బకాయిలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. టెక్నాలజీ లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. కానీ ఫిబ్రవరి 15 తర్వాత వ్యయస్థానంలో గ్రహాల రద్దీ వల్ల ఖర్చులు ఆకాశాన్ని అంటుతాయి. వచ్చిన డబ్బు ఇసుకలా జారిపోతుంది. ఫిబ్రవరి 23 తర్వాత అంగారక యోగం వల్ల ఎవరికీ అప్పులివ్వకండి. గ్యాంబ్లింగ్ లేదా షార్ట్కట్ మనీ వైపు అస్సలు వెళ్లకండి. మీనరాశి వ్యాపారస్తులకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగంలో ఉన్నవారికి ఇది గోల్డెన్ టైం. విదేశీ క్లయింట్లు పెరుగుతారు. కొత్త నెట్వర్కింగ్ ఐడియాలు మీ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయి. శని దృష్టి సప్తమభావంపై ఉండటం వల్ల పార్ట్నర్స్తో విభేదాలు రావచ్చు. పనుల్లో డిలే కలగవచ్చు. ఫిబ్రవరి 26 బుధవక్రి వల్ల అగ్రిమెంట్స్ చేసేటప్పుడు పేపర్స్ 1కి 2 సార్లు చదవండి. చిరు వ్యాపారస్తులకు స్థానిక మార్కెట్లో మీ సేవలకు మంచి పేరు వస్తుంది. ఆన్లైన్ పేమెంట్స్ లేదా హోమ్ డెలివరీ వంటి కొత్త పద్ధతులు మీకు లాభిస్తాయి. కాంపిటీటర్స్ నుండి ఒత్తిడి ఉంటుంది. నెల చివరి వారంలో చోరీ లేదా స్టాక్ నష్టం జరిగే అవకాశం ఉంది. సెక్యూరిటీ విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేసేవారికి ప్రమోషన్లు లేదా జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రాజెక్టుల కోసం వేచి చూస్తున్నవారికి శుభవార్త అందుతుంది. కానీ ఆఫీసు పాలిటిక్స్ మరియు పని ఒత్తిడి వల్ల మీరు అశాంతికి లోనవుతారు. బాస్తో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అనవసర వాదనలకు దిగవద్దు. మీనరాశి పొలిటీషియన్స్కు ప్రజల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. పార్టీలో కొత్త బాధ్యతలు లేదా పదవులు దక్కుతాయి. కానీ రహస్య శత్రువుల నుండి కుట్రలు ఉండవచ్చు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యకండి. మీనరాశి వ్యవసాయదారులు భూమి వివాదాలు సర్దుమణిగి ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రభుత్వం నుండి రాయితీలు లేదా కొత్త అగ్రికల్చర్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తారు. పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీ శరీరానికి కూడా అధిక శ్రమ ఇవ్వకుండా విశ్రాంతి తీసుకోండి. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు వీసా లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. స్కాలర్షిప్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఏకాగ్రత లోపిస్తుంది. సోషల్ మీడియా లేదా పగటి కలల వల్ల చదువు వెనుకబడవచ్చు. పరీక్షల సమయంలో ఒత్తిడి తగ్గించుకోడానికి లైబ్రరీ వంటి ప్రశాంతమైన చోట చదవండి. గృహిణులు కుటుంబంలో శుభకార్యాల వల్ల సంతోషం నెలకొంటుంది. ఇంటికోసం కొత్త వస్తువులు లేదా విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కానీ బాధ్యతలు పెరగడం వల్ల తీవ్రమైన అలసట, కీళ్ల నొప్పులు ఇబ్బంది పడతాయి. కుటుంబ రహస్యాలు బయటివారితో పంచుకోవద్దు. వివాహ ప్రయత్నం చేసేవారికి గురుగ్రహ అనుగ్రహం వల్ల పెళ్లి సంబంధాలు ఒక కొలిక్కి వస్తాయి. దూర ప్రాంతాల నుండి సంబంధాలు వచ్చే అవకాశముంది. కానీ జన్మశని వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సంబంధం ఖాయం చేసుకునే ముందు వివరాలన్నీ సరిచూసుకోండి. ఫిబ్రవరి 26 తరువాత చర్చల్లో క్లారిటీగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి గౌరవం కలుగుతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు ఇంట్లో పెద్దలతో మాట్లాడడానికి ఈ నెల అనుకూలం. అహంకారానికి తావు ఇవ్వకండి.
గొడవలు వస్తే వెంటనే సర్దుబాటు చేసుకోండి. మీనరాశివారు, ఈ ఫిబ్రవరి నెలలో మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఏల్నాటి శని ప్రభావం వల్ల ఎముకల బలహీనత, మోకాళ్ల నొప్పులు మరియు పాదాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. వ్యయస్థానంలోని గ్రహాల వల్ల ఎడమ కన్ను మరియు నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. ఒక రకమైన ఒంటరితనం, నిరాశ ఆవహించవచ్చు. 12వ ఇంట్లో గ్రహాల రద్దీ వల్ల మీ మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. పడుకునే ముందు మెడిటేషన్ చేయడం ఒక ఔషధంలా పనిచేస్తుంది. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు: ఫిబ్రవరి 13 కుంభ సంక్రాంతి, ప్రభుత్వపరమైన చిక్కులు రావచ్చు. ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం, ఈరోజు ప్రయాణాలు మానుకోండి, కొత్త పనులు అస్సలు మొదలుపెట్టవద్దు. ఫిబ్రవరి 23 కుజరాహువుల అంగారక యోగం, వాహనాలు నడిపేటప్పుడు అగ్ని మరియు కరెంటు వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రమాద సూచనలున్నాయి. ఫిబ్రవరి 26 బుధవక్కిరి ప్రారంభం, కమ్యూనికేషన్ మిస్టేక్స్ వల్ల నష్టపోయే అవకాశముంది. ఈ నెల పాటించాల్సిన పరిహారాలు: హనుమాన్ చాలీసా ప్రతిరోజూ పఠించండి. శనికుజుల దోషాలను తగ్గించడానికి ఇది రామబాణం. సోమవారం శివలింగానికి జలాభిషేకం చేయండి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిరాశ్రయులకు దుప్పట్లు, దిండ్లు లేదా పడకలు దానం చేయండి. దీనివల్ల 12వ ఇంటి వ్యయదోషం తగ్గుతుంది. చేపలకు ఆహారం వేయండి. రాత్రిపూట గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ముగింపుగా ఒక మాట: శని భగవానుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడంటే మీరు ఉన్న గొప్ప వ్యక్తిని బయటకు తీయడానికి అని నమ్మండి. జూన్ 2026 తర్వాత మీకు గోల్డెన్ పీరియడ్ రాబోతోంది. అప్పటివరకు ఓపికతో ముందుకు సాగండి. మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ అండ్ హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. శుభం భూయాత్. Peace within, light inside. Om Namah Shivaya.